అసలు ఏ విధమైన హాని లేకుండా ఈ తేనెతో చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట. దెబ్బ రొట్టెని ఇట్లా తేనె నంచుకు తినే టెక్నిక్ మన ఫాలోవర్స్ కూడా చేయొచ్చు. చాలామంది దెబ్బ రొట్టెలో కొబ్బరి చట్నీ చేస్తారు. ఇలాంటి టెక్నిక్స్తో మీరు ఎప్పుడైనా సరే మరి రకరకాలుగా మంచి మంచి ఆహారాలు, మొలకలు, పళ్ళు, జ్యూసులు ఇట్లాంటివి తీసుకుంటూ మీరు ఆరోగ్యాన్ని పొందటానికి చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీలాంటి వారికి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లాంటి పూర్వం రోజుల నుంచి వచ్చే ఆరోగ్యకరమైన ఆహారాలు తెలియజేస్తే మంచిదని ఇలాంటివి నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఇందులో ఆడవారికి చాలా శ్రమ తక్కువ అండి. అదే దోశలు వేయాలన్నా, అట్లు వేయాలన్నా దగ్గర నుంచి ఎక్కువసేపు వేయాలి. ఒక్కసారి అట్లా పడేసి మూకుడికి మూత పెట్టేస్తే దాని వెంక చూడక్కర్లేదు, చక్కగా ఏగుతుంది అనమాట. అది చక్కగా రోస్ట్ అయినప్పుడు చూడండి, ఆ కలర్ఫుల్ వచ్చే ఆ లుక్ చూస్తుంటే మంచి స్టిమ్యులేషన్ కలుగుతుందన్నమాట. దెబ్బ రొట్టె అట్లా కాలినప్పుడు ఆ రంగుకి. ఇంకోటి ఇక్కడ